So guys, welcome back to the channel. You're watching Thor 650 and I hope everyone is doing great. సో ఈరోజు పెద్దగా మాట్లాడుకోవడం అయిన విషయం ఏంటంటే ఒక బైక్ గురించి. ఏప్రిల్ అనగానే మీకు గుర్తొచ్చింది ఉండొచ్చు. ఐ డోంట్ నో హౌ దే ప్రాపర్లీ ప్రొనౌన్స్ ఇట్, బట్ ఇట్స్ అప్రిల్లా. సో అండ్ సో ఇప్పుడు ఒక చాలా రైవలరీ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ అదేంటంటే 390 వర్సెస్ 650. సి బేసికలీ బీయింగ్ 650 ఓనర్, నేను 390తో మన బండి కంపేర్ చేస్తున్నామంటేనే అది మన డౌన్ఫాల్ అంట నేను. సో సెగ్మెంట్స్ కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒప్పుకుంటా 650 ccsలో 600 cc సెగ్మెంట్లో GT is the slowest one because it's in budget friendly, it's a cafe racer. Don't compare it with any super sports or something else. ఇప్పుడు ఏమంటారు అది వచ్చింది ZX 6R దాంతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ దాట్ విల్ బి ద టాప్ మోస్ట్ వన్, బికాజ్ అది ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ అరౌండ్ 4.5. సో ఆ సెగ్మెంట్ విషయానికి వస్తే అపార్ట్ ఫ్రమ్ ద CC, దిస్ ఈజ్ లైక్ ఎ కెఫే రేసర్. ఓకే, GT ఈజ్ ఎ కెఫే రేసర్ అండ్ ప్లాస్టిక్ వర్సెస్ మెటల్, యూ నో కదా, ఇవన్నీ ఇంకా నార్మల్ మీకు. సో అదొకటి. ఇప్పుడు అన్ని సెగ్మెంట్స్ కిల్లర్ అనమాట. అప్రిల్ మనం మాట్లాడుకోబోయేది 400 cc సెగ్మెంట్లో ద బీస్ట్. సో ఒక పర్ఫెక్ట్ 390 ఇదేంది క్రూజ్ కంట్రోల్ వచ్చింది దానికి. సో బేసికలీ దిస్ ఈజ్ గెటింగ్ మీ ప్రాబ్లమ్. సో ఇలా పట్టేసుకుంటుంది అనమాట. యాక్చువల్లీ నేను తీసేయాలి, బట్ ఇంకా నాకు టైం దొరకట్లేదు తీసేయడానికి. హోప్ఫుల్లీ ఈరోజు ఈవినింగ్ తీసేస్తాను నేను ఇది ఇంటికి వెళ్ళాక. సో ఇప్పుడు ఏమంటారు కూకట్పల్లిలో ఉన్న అప్రిలియా షోరూమ్కి వెళ్ళబోతున్నాం అనమాట మనం. మిగతా అంతా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఏం డిజైన్ ఈజ్ లైక్ ముందట ఉన్నంత బల్కీగా వెనకాలకి పోర్ట్రే అవ్వలేకపోయింది. అదొకటి నాకు అనిపించింది. నేను లైవ్లో ఒక్కసారేమో చూసిన బండిని, దాని తర్వాత హ్యావ్ నో ఐడియా. ఇప్పుడు నడపాలనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక టెస్ట్ డ్రైవ్ ఉంటుంది మోస్ట్లీ. ఆల్రెడీ విష్ణు కాల్ చేసి మాట్లాడా అక్కడ. ఓహో, సో అది అన్నమాట సీన్. ఇంకా గాయస్ ఎట్లా నడుస్తుంది మరి, ఎండలు అయితే చంపుతున్నాయి. లిటరలీ 40 degrees. అసలు మీరు నాకు తెలిసి నాకు ఈ బ్లాక్ వైజర్ టింటెడ్ వైజర్ వల్ల కనపడదు. రోడ్ని చూడండి ఇట్లా చమక్కుమంటుంది, అద్దం చమక్కం అన్నట్టు అంతుంది ఎండలు హైదరాబాద్లో. ఏం చేస్తాం చెప్పండి, ఎండలో కూడా తిరగాల్సి వస్తుంది. ఫుల్ టీ-షర్ట్ ఏదైనా వేసుకుంటున్నాం అనుకో, ఇదంతా పచ్చి అయిపోతుంది కూడా, నీళ్ళు పోసినట్టు గలీజ్గా. ఇది వేసుకోకపోతే ట్యాన్ అయిపోతాం. మనం ఉన్నదే బ్రౌన్ కలర్, ట్యాన్ అయితే బ్లాక్ అయిపోతాం. ఎట్లా అయితే అది సీన్. సో గైస్ లెట్స్ మీ క్రూజ్ కంట్రోల్ గైస్ చూడండి ఎలా 40 ఎలా మెయింటైన్ అవుతుందో. ఇది ఇక్కడ ఆపేస్తుంది అనమాట. బ్యారెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ప్రాబ్లం. ఇక్కడ ఇలా ఆపేస్తుంది, ఇక్కడ ఇది ఇట్లా దండమని పడకుండా కిందకి థ్రాటిల్ రిలీజ్ అవ్వదు అనమాట. సో అది ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వెళ్తుందో. So the white variant and the black is really sexy and that is hot. So both. So engine is quite large comparatively, because you don't expect this much large engine outside the fairing parts in this kind of sports model. And you see this, the RS457 and Japeche. The tires I don't know, have never knew what tires are there. HR Euro grip tires, and this is quite nice. అంటే వేరే వాటిలాగా ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా వచ్చి రావడం కన్నా దిస్ ఇస్ కూల్. అండ్ టెయిల్ లైట్ ఈజ్ లైక్ రియల్లీ చాలా బాగుంటుంది. ఇట్లా M షేప్లో వచ్చి ఉంటుంది. అండ్ ద హ్యూజ్ డిస్ప్లే ఇస్ నైస్. మనం మాట్లాడుకుందాం ఇంకా వాటిలో. అండ్ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ది బ్రాంబో, దిస్ ఆర్ నాట్ బ్రాంబో నాకు తెలిసి, మన GTకి వచ్చేటివి అనుకుంటుంది. అది ఒక కంపెనీ ఉంటుంది కదా దాన్ని. సో హ్యాండిల్ ఈజ్ లైక్ నాకైతే చూస్తేనే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అండ్ ది ట్యాంక్ 2 నాకు చూస్తుంటేనే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అండ్ ద సీట్ సైజ్ 800 mm పైనుంచి కిందకి ఫుట్ 800 mm. సో 59 మస్ట్. అండ్ ప్రైజింగ్ వచ్చేసి లాస్ట్లో చెప్తా. నేను అదే మాట్లాడా ఇంతసేపు నేను బైక్ మీద వచ్చేటప్పుడు. ఈ ఫేరింగ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఇంత బల్కినెస్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నాట్ క్యారీడ్ అవుట్ towards this. You see ఎంత బల్కీ అనిపిస్తుందో ఇక్కడ నుంచి, బట్ ఈస్ నాట్ క్యారీడ్ అవుట్ టు దిస్ థింగ్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్
అండ్ ఇది వచ్చేసి అయితే నాకు చాలా నచ్చింది దిస్ పార్ట్. ఏదో వేరే సూపర్ బైక్స్ H2 అలాంటి వాటికి ఇట్లా ఎక్స్టెండ్ అయ్యి ఇలా బయటికి పడి ఉంటుంది అనమాట కిందకి. ఇట్లా సేమ్ ఫీలింగ్ ఉంది నాకైతే దీంతో. అండ్ దే అప్రిలా రేసింగ్ ఈజ్ ఆల్సో రిటర్న్ హియర్. ఇట్ ఈస్ రియలీ కూల్. ఎగ్జాస్ట్ అసలు మీకు కనబడట్లేదు, లిటర్ లోపలికి వెళ్ళిపోయింది, బెండ్ పైప్స్ అండ్ ఆల్. పుట్టి అవుట్పుట్ ఒకటి ఇక్కడ ఉంది. అండ్ ద సస్పెన్షన్ ఈజ్ రియలీ కూల్. అది నడిపిస్తే తెలుసు అనుకోండి, బట్ చూడ్డానికి సింగిల్ లేయర్ సస్పెన్షన్. And guys, one more question. You like this color or this white beast? మీరు చెప్పండి, ఈ కలర్ బాగుందా లేదా ఈ కలర్ బాగుందా? సో బేసికల్లీ ఒకటి మాట్లాడుకుందాం. మనకి ఎంత మంచి బండి చూసినా కూడా మనకే అనిపిస్తుంది కదా. అక్కడ చూడండి, ద బ్యూటీ క్వీన్ జీటీ భయ ఎంతైనా కానీ. సో ఇప్పుడు మీరు తమ్నెల్లో చూసినట్టు ఐ మే నాట్ బి అప్గ్రేడింగ్, బట్ జస్ట్ ఫర్ తమ్నెల్ అది నేను డెఫినెట్లీ అప్గ్రేడ్ కాను. బికాజ్ అప్గ్రేడ్ అయినా కూడా Z100 ఆర్ లీటర్ క్లాస్ ఎనీథింగ్ వెళ్తే బాగుంటుంది, బట్ నాట్ డెఫినెట్లీ లోవర్ దెన్ దిస్ బీస్ట్, డెఫినెట్లీ నాట్. సో యా, ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా బల్కీగా అనిపిస్తుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్, హానెస్ట్లీ ఐ లవ్డ్ ఇట్. సో గైస్, మీరు చూడొచ్చు, ఐ టోల్డ్ యూ రైట్, దే ఆర్ గోయింగ్ టు గివ్ మీ ద వైట్ వన్. సో దిస్ ఈజ్ న్యూట్రల్ వేసిండా విష్ణు? నౌ ఇట్ ఈస్ న్యూట్రల్. థ్రాటిల్ రెస్పాన్స్ ఈజ్ రియలీ ఫాస్ట్ అండ్ కొంచెం లాగ్ అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడైతే మీకు ఏమి వినపడదు, ఇట్ ఈస్ క్వైట్ డీసెంట్ సౌండ్ అయితే. నాకైతే ఒక్క నిమిషం బయలుదేరిద్దాం, ఏమంత పెద్ద లేదు, ఇట్స్ రియల్లీ డీసెంట్. అండ్ స్పోర్ట్స్ మోడ్ ఈజ్ ఆన్. టైలైట్ ఇంక వెళ్తూ మాట్లాడుకుందాం. 6657. సో ఐ టోల్డ్ యూ, హ్యాండిల్ ఈజ్ లార్జ్ అండ్ ది ట్యాంక్ టూ. ఇదేంటి భయ అది? థ్రాటిల్ అసలు ఓకే, క్లచ్ ఈజ్ ఎట్ ది టాప్. అది మనకి లాంగ్ క్లచ్ కదా, ఇది మరీ లాంగ్ ఉంది. ఓకే, ఇట్స్ నైస్. ఆఫ్టర్ ది 5,000-6,000 RPM అనుకుంటా. నా హెల్మెట్ గురించి మీకు తెలుసు, నాకు అది ఒక్కటే కనపడట్లేదు, బట్ దాని తర్వాతనే పవర్ తెలుస్తుంది. ఇనిషియల్స్లో అసలు తెలియట్లేదు. ఇట్స్ కమ్స్ విత్ ది 43 Nm ఆఫ్ టార్క్ అండ్ 46 bhp, 46.9 bhp, 0.1 bhp lesser than the GT650. Once again I'm telling you, I'm not comparing GT with this because it's kind of a small 457cc engine and GT is like 649cc engine. So definitely not, because of its weight displacement and all, it goes a bit slow. This goes a bit fast because of its fairing aerodynamics and all. So definitely not. I'm not at all comparing. It's just నా సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే సెగ్మెంట్ కిల్లర్ 390s కిల్లర్ అన్నప్పుడు 390s చాలా బాగుంటాయి. I'm comfortable with 390s because of its posture and all. My personality suits them. సో నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ యా, విష్ణు టోల్డ్ మీ దిస్. యూసీ టర్నింగ్ చేస్తుంటే తాకేస్తుంది భయ, జప్ అని కొట్టలేము టర్నింగ్. యూసీ ఎట్లా తాకుతుందో చైకి. ఇదేంది ఇంత ట్రాఫిక్ ఉంది? లెఫ్టా? ఓకే డన్. ఓకే, కానీ డీప్ కర్ట్స్, డీప్ ఇట్లా కట్టి ఏమంటారు అమ్మ, ఏదో ఒకటి రా బైక్, ఏదో ఒకటి ఉన్నా అనుకోండి డీప్ ఇట్లా మీరు కొట్టలేరు. ఇప్పుడు చూపెడతా చూడండి మీరు ఒకసారి కిందికి. అరే ఫార్చునర్ భయ. ఓహో నైస్. ఆఫ్టర్ 5,000 RPM ఇట్స్ భూమ్ ధూమ్ మచాలే. థర్డ్ గేర్ 116 ఎక్కొద్దు. సో ఓకే డన్. సో యా, ఆగానా? ఏడుగురికి వస్తున్నావు.
ఇండికేటర్ ఇప్పుడు వేసిండు. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ టెలింగ్ యూ, దిస్ ఈజ్ హర్టింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. అండ్ ద క్లచ్ కూడా వీళ్ళు అడ్జస్ట్మెంట్ ఫుల్ క్లచ్ పెట్టాలి, టాప్ అండ్ టిప్స్ దగ్గర క్లచ్ పెట్టడం కాదు. ఇది ఒక్కడిని ఐల్ టెల్ దెమ్, బికాజ్ ఎవరికి అంత ఏమంటారు అంత అలవాటు ఉండదు స్లిప్ క్లచ్. అగర్ ఉంటే దగ్గర క్లచ్ ఉంటుంది లేదా ఫుల్ క్లచ్ ఉంటుంది, కానీ టిప్స్ క్లచ్ ఈజ్ లైక్ ఇట్లా అంటే ఎగిరిపోతుంది బండి. ఓకే, బ్రేకింగ్ ఈజ్ నైస్, యా బ్రేకింగ్ ఈజ్ నైస్. అండ్ ఓహో, సో ఇట్లాంటి వాటిలలోనే ప్రాబ్లం అయిపోతుందని చెప్తున్నా. చాలా పెద్దగా అయిపోయింది యాక్చువల్లీ. చూసి ఇంత ఇంద్రా బాబు, ఇది దీనికన్నా పెద్దగా ఉందా? దీనికన్నా పెద్దగా ఉంది. ఐ మీన్ ఏమో ఇండికేటర్ వేసినావు అని అన్న, లేదు కదా. సో ఇనీషియల్లో టార్క్ గుంజడం లేదు భయ్యా, 2000 RPMలో. మరి నేను ఇంత గేర్లో ఉన్నాను స్ట్రైట్ అలా. ఓకే, డన్. ఓకే, నేను ఫస్ట్ గేర్లో ఉన్నా అనుకున్నా. సో ఇట్స్ నైస్, అయితే టార్క్ ఉన్నట్టు బాగానే ఉన్నట్టు. థర్డ్ ఫోర్త్ గేర్లో 40-50 స్పీడ్లో కూడా గుంజుతుందా అంటే ఆగానా. ఇది చాలా కష్టంగా ఉంది. ఫోర్త్ గేర్లో కూడా 65 స్పీడ్ తర్వాత గుంజుతుందంటే, నేను అసలు 6th గేర్ వేయలేదు, 5th గేర్ వేసినా లేదో కూడా నాకు తెలీదు. అంటే ట్రాఫిక్ బి అట్లనే ఉందనుకోండి. అడాస్ కంట్రోల్, ఇంజెక్టర్ కూడా బాగుంటుంది చాలా. కొత్త మోడల్ ముందటి నుంచి అయితే ఇంకా బాగుంటుంది. ఐ మీన్ దీస్ మోడల్స్ ముందటి నుంచి చాలా బాగుంటుంది. సో ఇదే అసలు హ్యాండిల్కి చాలా తాకేస్తుంది. సో ఓవరాల్ పిక్చర్ అయితే ఇది. నాకు వెంటనే నడిపించి వచ్చిన ఇంప్రెషన్స్ ఆర్ దిస్. ఇంకేమన్నా తప్పుగా చెప్పుంటే లేదా తెలియకుండా చెప్పుంటే యూ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ లెర్న్, ఇట్స్ ఓకే. బికాజ్ ఎవరు ప్రో కాదు కదా. సో యా, ఐ ఫెల్ట్ అంత ఖాజేం కాదు, బట్ దీస్ ఆర్ గుడ్. లైక్ ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుంది. హార్న్ ఈజ్ లైక్ వెరీ స్మాల్. యాక్టివ్ హార్న్ ఇచ్చిన టిపికల్ యాక్టివ్ హార్న్. ఐ డోంట్ నో బట్ ఎకో ఇవన్నీ ఉన్నాయనుకుంటా దీంట్లో, బ్లూటూత్ కనెక్షన్, ఎకో అండ్ ఆల్. బట్ మనం నడిపించింది మొత్తం కంప్లీట్లీ స్పోర్ట్స్. సో గేర్స్ ఆర్ హార్డ్. ఇది ఎక్కడుంది బాబు? ఇంకా అది గైస్ ఇట్లుంది, నాకైతే ఇట్లా అనిపించింది. అండ్ సో గైస్ ద మెయిన్ క్వశ్చన్ ఈస్ ఐఎమ్ నాట్ అప్గ్రేడింగ్. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఐఎమ్ నాట్ అప్గ్రేడింగ్. అప్గ్రేడ్ అవ్వడం కూడా ఏమంటారు వినిట్, అదే కదా. సర్లే ఇంకా ఇప్పుడు వద్దులే, మొన్ననే బ్లాగ్ పెట్టినందుకు ఇంకా గలీజ్ అయిపోద్ది. కావాలని వెళ్తున్నాడు కంటెంట్గా అనుకుంటారు. సో ఫర్ బేసిక్ నాలెడ్జ్ ఐఎమ్ షోయింగ్ యూ దిస్. యూ సీ 4 members on Activa without license, definitely without helmets too. లైసెన్స్ ఉందా రా? లైసెన్స్ ఉందా? ఉండదు. బండి పక్కగా, లైసెన్స్ ఉందా? పక్కగా బండి పక్కగా పండి, బండి పక్కగా పండి. లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? పాపం భయపడ్డారు పిల్లలు. ఇక్కడ రాను, పక్కగా పండి, బండి పక్కగా. లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? చూపి. పక్కగా బండి పక్కగా, బండి పక్కగా నువ్వు. సర్లే వదిలే, లైట్ హైలైట్ ఉంచిండే అన్న, చూసి ఉన్నట్టు వదిలేసుకోవాలి. ఏం చేస్తాం చెప్పి, ఇక అట్లా ఉంచుతారు మరి హైదరాబాద్లో. నేను ఉండుకుంటే నా ఐజర్ నేనే తీసుకున్నట్టు అనిపిస్తుంది అన్నీ మాట్లాడుతుంటే. సర్లే, ట్రాఫిక్ అయితే ఘోరంగా, పోయమ్మ. సరే, ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు బ్యాక్ టు ది టాపిక్.
సో అబ్రిలా 457 నాకు తెలిసి 390 నడిపే వాళ్ళకి ఫాస్ట్ అనిపిస్తుందేమో కానీ నాట్ డెఫినెట్లీ హూ డ్రైవ్స్ హైయర్ సీసీ దెన్ దాట్. నాకు అంతేం అనిపించలేదు. టార్క్ ఈజ్ నైస్ అనిపించింది అంతే, అదొకటే. ఇంకా నాకు ఇంకేమంత పెద్దగా ఐ ఎమ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ దాట్ బైక్. ఈవెన్ లుక్స్ పరంగా నీకు అప్పుడే స్టార్టింగ్ చెప్పుకుంటూ వచ్చా ఐఎమ్ నాట్ దాట్ ఫ్యాన్ అని చెప్పేసి. ఎందుకంటే ముందట ఉన్న బల్కినెస్ వెనకాల కంటిన్యూ అవ్వలేదు, లేదా వెనకాల ఉన్న లీన్నెస్ ముందరికి కంటిన్యూ అవ్వలేదు. నాకు ఆ రెండిట్లో నచ్చలేదు అది. అండ్ దట్స్ ఇట్ గైస్. మీరు నడిపి చూడండి, మీ రైడింగ్ స్టైల్కి మ్యాచ్ అయితే తీసుకోండి అంతే. అదొక్కటే నేను చెప్పగలను. బికాస్ నా టేస్ట్ మీ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా డ్రైవింగ్ స్కిల్స్ ఎవరైతే తెలుసో, ఎవరికైతే నాలాంటి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయో డెఫినెట్లీ మీకు నచ్చదు. ఐ కెన్ మార్కెట్ నచ్చదు, డెఫినెట్లీ నచ్చదు. అమ్మ తిప్పుతుంటే ఇక్కడ తాకుతుంది బై ట్యాంక్కి. కడాలు గిడాలు ఇప్పుడు మనకున్నట్టు కడాలు గిడాలు ఉంటే ఎట్లా పలిపోతా ట్యాంక్ గిర్రని గీతలు పడుకుంటా అది ఇంకొంటా సీన్. ఏందా బాబు ట్రాఫిక్, ఎప్పటి చూడు ట్రాఫిక్ ఊరికే. డిస్టెన్స్ గురించి పెట్రోల్ గురించి బాధ కాదు, ట్రాఫిక్ గురించి బాధ అవుతుంది ఇవాళ రేపు. ఏం చేస్తుంది చెప్పండి, ఇంకా అట్లా ఉంటుంది సినిమా. అన్నది కూడా అండి, ఆటోనే బయటకు ఉందంటే ఇంకేనా ఇలా వేసిండు బయటకు చక్క. సో అది గైస్, మీరు వెళ్ళి చూడండి. ఐ హోప్ ద వ్లాగ్ వాజ్ ఇన్ఫర్మేటివ్ and thank you so much for watching guys. Please do like, share and subscribe. Ta-ta, bye bye. See you in the other vlog. Hore, Hana.